కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు తలకిందులుగా తప్పొచ్చు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి కొట్టి సరిపోలేరు. చిల్లర పలుకురు చిల్లర మాట్లాడే మీరు గత పదేళ్ళు అధికారంలో ఉండి బీసీలను అవమానపరిచిర్రు, దళితులను అవమానపరిచిర్రు, ఉద్యమకారులను అవమానపరిచిర్రు, ప్రజాస్వామ్యాలను అవమానపరిచిర్రు. ఆ విషయాన్ని చెప్పండి. కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజానీకం బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించింది. దాని నిదర్శనమే 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికలు. లబోదీపో మాట్లాడి చిల్లర పలుకులు పలికే చిల్లర విషయాలు మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఊడబోతుంది. సిరిసిల్ల నుంచి మిమ్మల్ని తెలంగాణ ప్రజానీకం, మీ నియోజకవర్గ ప్రజలు సిరిసిల్ల నుంచి మిమ్మల్ని చిట్టుగా ఓడించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల తారక రామారావు గారు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రేవంత్ రెడ్డి గారి గురించి పల్లెత్తు మాట మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ గురించి పల్లెత్తు మాట మాట్లాడినా తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైంది. చిల్లర పలుకులు పలికే కల్వకుంట్ల తారక రామారావు గారు మీకు పదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారి కాలి కోటికి కూడా మీరు సరిపోరు.